శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. వేమన స్వామి ఈరోజు పద్యములో మరణ జన్మలతో కూడుకున్నటువంటి మానవుని ఎటువంటి వాడు కడతీర్చారు. కడతీర్చడం అంటే మరి జన్మ లేకుండా, జన్మ భ్రాంతి లేకుండా చేసేటువంటి స్థితుడు గనుడని చెప్తూ ఈ పద్యములో సూటిగా తెలియజేస్తున్నారు వేమన స్వామి. ఆ పద్యం ఏమిటిది అంటే, చెడిన మానవులను చేపట్టి రక్షించి కడకు దేర్చినట్టి గనుడు తలప కడగి పుణ్యమైన కడు శివు సన్నిధి నెడతెగకను నుందురెప్పుడు వేమా. చెడిన మానవులను ఏదాంతో జరిపినారు? మానవుడు అంటే మనస్సుతో కూడుకున్నటువంటి వాడు మానవుడు. మనస్సు పనేమి? సంకల్ప వికల్పములు. సంకల్పము అనేటువంటి ఘోర సంసారం నందు తలమునకలై పుట్టడము గిట్టడము అనేటువంటి శ్రమతో కూడుకున్నటువంటి మానవులే చెడిన మానవులు. శుద్ధ మానవులు కాదు, చెడిన మానవులు. అటువంటి వారిని ఘోర సంసారం నుండి వారిని వారి చేయి పట్టుకొని గడ్డకు విసిరేసి, సంసారం నుండి, భ్రాంతి సంసారం నుండి గడ్డకు తీసివేయడమే రక్షించడం. కడకు దేర్చినట్టి గనుడు. కడకు చేర్చడం అంటే ఈ ఘోర సంసారాబ్దిని దాటించేటువంటిది. ఒడ్డుకు చేర్చడం అంటే భ్రాంతితో ఉన్న సంసారం నుండి గడ్డకు తీర్చడమే కడ తీర్చడం. అట్టు తీర్చినటువంటి వాడు ఎవరు అంటే అచల పరిపూర్ణులైన ఘనులు, పెద్దలు. తలప అంటే అటువంటి వారు పెద్దలని అనుకోవడం. ఎట్లా కడతీరుస్తాడు అంటే, కడగి పుణ్యమైన కడు శివు సన్నిధి. పుణ్యప్రదమైనటువంటి అచల ప్రబోధ చేత మనస్సుతో పరివేష్టింపబడిన మానవుని కడిగి ఆ మాలిన్యమును, మనోమాలిన్యముని, అహంకారాన్ని కడిగితే అది పోతుంది. ఆ భ్రాంతి అహంకారం పోతుంది. పుణ్యమైన అంటే పరిపూర్ణ బోధ అనేటువంటి పుణ్యం. ఆ మాలిన్యం పోతే ఉండేది శివుడే. అంతటా సకల దేశ సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు ఎడదగక నిండి నివిడీకృతమై తనకు తానే స్వతసిద్ధమై ఉండే శివపదం, సన్నిధి, శివుని సన్నిధి. శివుడే సన్నిధి, సన్నిధి శివుడు. రెండు వేరు కాదు ఇక్కడ. ఆ శివ సన్నిధిలోకి పోయినప్పుడు ఎప్పటికీ మళ్ళా వచ్చేది కాదు. ఏడతెగక అంటే మళ్ళీ సదా, ఎల్లప్పుడూ మళ్ళా రాని స్థితి. అదే చెప్పరానట్టి వస్తువు జంతువు వేమా అంటాడు. నెడతెగకను ఉండేదారు ఎప్పుడు అక్కడనే ఆ స్థానమే తానై, శివమే తానై. అయితే శివం అంటే ఏమిటి అంటే
అభావం శివం అశివం నవిష్యతే ద్వాదశాక్షరి. బట్టబయలే తాను. బట్టబయలే సన్నిధి. బట్టబయలే శివత్వం. శాశ్వతం. శివం శాశ్వతం. అశివం నవిష్యతే. ఆ సన్నిధికి చేరినప్పుడు, ఆ స్థలానికి చేరినప్పుడు, ఆ పరిపూర్ణం చేరినప్పుడు ఇంక మళ్ళీ వాడు రాడు. ఎన్నటికీ రాడని అటువంటి ఆ శివ సన్నిధికి చేర్చినటువంటి వాడే బట్టబయలును చేసినటువంటి వారే గనులు, మళ్ళీ అచల పరిపూర్ణులు, పెద్దలు, సద్గురులు, పూర్ణ గురువులు. వారి సహాయం వలన, వారి కృప వలన వాడు కడతేరి మళ్ళీ జన్మభ్రాంతికి రాడని చెప్తే కృష్ణప్రభు తన కందార్థ గరువుల్లో తనకు నన్నాశ్రయించినావని అన్నాయి బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తుల చెప్పితి విన్నావా నీవు దీన్ని విడువాకెప్పటికీ నాయాజ్ఞాను విడువాకెప్పటికీ నన్ను నీవు నిన్నునే కన్నా వేలెట్టిదో నన్ను నీ విడాలేవు నిన్నునే విడాలేను విడువాకెప్పటికీ. ఆయనే సద్గురు. సద్గురును ఆశ్రయించితే, ఎందుకంటే ధరణి లోపల నలరారు తత్వములకు నవ్వలయున్న తత్వంబు ఎవడెరుగు శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యప్తర భోవి శ్రీ సదానంద యోగి. ఆ శివుడే గనుడు, గురువు. ఆయన తన్ను ఆశ్రయించినటువంటి భక్తజనులను రక్షించి మనోమాలిన్యమును పోగొట్టి పరిపూర్ణ బోధను తనలోకి కలుపుకుంటాడు బోధ చేత. అట్లా తన్ను ఆశ్రయించినటువంటి వారికి ఈ భ్రాంతి పోయేదానికి అనేక విధమైన పరిపూర్ణ బోధ వాళ్ళకు అతికేదానికి. అతకడం అంటే మళ్ళీ విడిపోంది. 2 ఇనప కడ్డీలు విడిగిపోతే దాన్ని ఎల్డింగ్ చేస్తే ఎట్లుంటుందో అట్లా హృదయానికి అతుకుంటే ఇంక మళ్ళా మరుపు లేకుండా. కాబట్టి నీవు కూడా ఈ బోధన ఇటుసాకు, నన్ను ఇటుసాకు. నీవు నేను ఇద్దరము ఉసిరిక ఉప్పు కలిసినట్టు కలిసినాం నాయన. అంటే నీలోనూ నాలోనూ ఉన్నది ఒకటే పరిపూర్ణం. నీవు నేను అనేది లేదు. ఆ 2 ఎరుక స్వరూపాలు, ద్వయం అనేటువంటి స్థితి అదే శివ సన్నిధి, శాశ్వతమైన బట్టబయలు. అక్కడికి చేరినటువంటి వాడు అంటే ఎరుకనిటి చెట్టు మళ్ళా ఎరుకను పూనుకోడు, తిరిగి గ్రహించడు అనే భావం.